ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మే 27 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 2వ దినవృత్తాంతములు 1, 2 మరియు 3 అధ్యాయములు. సాయంత్రం యోహాను సువార్త 10వ అధ్యాయము 1 నుండి 23వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు కృప మీకు తోడైనగాక. ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఒక చక్కని త్రోవ మీ కొరకు సిద్ధపరిచి, ఆ త్రోవ గుండా ఆయన మిమ్మల్ని క్షేమముగా నడిపించి, ఇంతవరకు వేటిని గురించి మీరు ఆలోచిస్తూ ఈ కార్యం జరిగితే బాగుండునేమో, ఇది జరిగితే అబ్బా నాకెంత సంతోషమో అని మీరు అనుకున్నారే, ఆ కార్యములను ఆయన మీ జీవితంలో చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అది జరిగించుటకు కేవలం మీరు ఆయన తట్టు తిరిగి నిరీక్షణతో కనిపెడుతూ ప్రార్థనాపూర్వకంగా మీరు నిలబడినట్లయితే ఒక అద్భుతాన్ని, ఒక ఆశ్చర్యకార్యాన్ని మీ కన్నులారా మీరు చూడగలుగుతారు. ఈరోజు ప్రభువారు మనకిచ్చిన లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయము 17వ వచనం. ఆ దినమున నేను నిన్ను విడిపించదను, నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైన వాగ్దానముతో ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుచున్నారు. ఆయన సెలవిస్తున్నాడు, నేను నిన్ను విడిపించదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రక్రియ ఎవరికి అవసరం? బంధించబడ్డ స్థితిలో ఉన్నవారికి ఇది అవసరం. ఉదాహరణకు మట్టలాదివారం రోజున యేసు ప్రభువారు బేత్పగే, బేతనియా ఆ గ్రామాల సరిహద్దులకు వచ్చినప్పుడు తన శిష్యులలో నుండి 2 మీ ముందున్న గ్రామానికి వెళ్ళండి, కట్టబడి ఉన్న ఆ గాడిద మీకు కనబడుతుంది, దాన్ని విప్పుకొని రండి అని చెప్పి వారిని పంపించారు. అంతవరకు అది కట్టబడింది. కట్టబడిందంటే అర్థం దానికి స్వేచ్ఛ లేదు, ముందుకు వెళ్ళలేదు. వెళ్ళాలని తన మనసులో ఉంటుంది, కానీ ముందుకు సాగి వెళ్ళలేదు. పలానా చోటుకెళ్ళి మేత మెయ్యాలని దానికి ఆశ ఉంటుంది, కానీ దాని ఆశ అది తీర్చుకోలేదు. ఎందుకని? అది బంధించబడింది, అది కట్టబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సమయంలో ప్రభువారు అన్న మాట, దానిని విప్పుకొని నా యుద్ధకు రండి. అవును, విడుదల, విప్పుట అనేది చాలా అవసరం. మనం కూడా ఆ గాడిద వలె కొన్ని పరిస్థితులకు, కొన్ని వ్యాధులకు, కొన్ని సమస్యలకు, ఈ విధంగా అనేక విధములైన భయములకు, ఆందోళనలకు, చింతలకు మనం బంధించబడ్డాం. ప్రభు అంటున్నాడు, నేను నిన్ను విడిపించదను, నేను నీకు సహాయము చేసేదను. ప్రియమైన వారలారా, అదే వాక్య భాగములో ఆయన చెప్తున్నారు, నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవు అని ఆయన సెలవిస్తున్నారు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మరొక మాట మీకు తెలియజేస్తున్నారు. మీరు భయపడే మనుషులే కాదు, మీరు భయపడే పరిస్థితులు కూడా మీ యొద్దకు రావు అని సెలవిస్తున్నాడు. అవును దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితి అయితే ఇంతవరకు నిన్ను బాధించిందో, ఏ వ్యాధి అయితే పెద్ద పెద్ద త్రాళ్ళ చేత నిన్ను కట్టేసిందో, ఏ సమస్య అయితే నిన్ను పగ్గముల చేత
కట్టేసి ఈడ్చుకొని వెళుతుందో, ప్రభు అంటున్నాడు, నేను ఈ దినమున నిన్ను విడిపిస్తాను. నీవు భయపడే ఆ పరిస్థితికి నేను నిన్ను అప్పగించను. నేను నీకు మేలు చేయబోతున్నాను. ధైర్యముగా ఉండు, దిగులు పడకు. నేను నీకు తోడయుండి నేను నిన్ను విడిపిస్తాను. దేవుడు అద్భుతంగా ఈ ఉదయకాలం మీతో మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్ముడు పలుకుచున్న ఈ మాట మీరు స్వీకరించుదురుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, అద్భుతమైన రీతిలో దేవుడు మీకు మేలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ దినముననే ఆయన యందు విశ్వాసం ఉంచండి. ఆయన చేస్తాడు ఈ కార్యాన్ని అని మీరు నమ్మండి. నా దేవుడు నాకు మేలు చేయగలడు అని మీరు నిరీక్షించండి. ప్రభు నిశ్చయంగా మీకు కార్యం జరిగిస్తారు. ఈ దినముననే, రేపు కాదు, ఎల్లుండి కాదు, మరుసటి సంవత్సరం కాదు, ఈ రోజుననే ఆ కార్యాన్ని మీరు అనుభవిస్తారు. ఆ కార్యముతో మీరు సంతృప్తి నొందుతారు. తప్పకుండా పూర్వపు దినాలలోకి మీరు అడుగు పెడతారు. క్షేమము, సమాధానము మిమ్మల్ని ఏలుబడి చేస్తుంది. మీరు సంతోషముతో క్రొవ్విన దూడవలే గంతులు వేస్తారు. ఆ దినం ఈ దినమే. మీరు ప్రభునందు నిరీక్షణతో ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, మీ పరిశుద్ధమైన మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని విడిపించే దేవుడుగా, మేము భయపడే పరిస్థితులకి మమ్మల్ని అప్పగించని వాడవుగా మీరు ఉన్నందుకై వందనాలు. మీరంత మాత్రం మమ్మల్ని అప్పగించరు. అటువంటి పరిస్థితులకు మమ్మల్ని ప్రభువా ఎంత మాత్రం బలి చేయరు. మీరు మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారు. రక్తం పెట్టి మమ్మల్ని కొనుక్కున్నారు. మీ సొత్తుగా మమ్మల్ని మార్చుకున్నారు. మా తండ్రి, ఈ దినమున మా ప్రియులను బలపరిచి ఆదరించి లేవనెత్తు ఓదార్చుమని, కృపా సమాధానాలతో నింపుమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించడానికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.